కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెంబా బౌమా నేతృత్వంలోని ఈ ఆఫ్రికన్ జట్టు 30 పరుగుల తేడాతో భారత్పై అద్భుత విజయం సాధించింది. టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ఈ విజయం ప్రత్యేకమైనది. ఎందుకంటే 15 ఏళ్లలో ఒక ఆఫ్రికన్ జట్టు టెస్ట్ క్రికెట్లో భారతదేశాన్ని ఓడించడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం మన బ్యాటింగ్. అవును, కోల్కతా టెస్ట్లో 2 ఇన్నింగ్స్లలోనూ భారత బ్యాటింగ్ పూర్తిగా తేలిపోయింది. మొదటి ఇన్నింగ్స్లలో భారతదేశం మొత్తం 189 పరుగులు చేసింది. కానీ ఒక్క బ్యాట్స్మెన్ కూడా అర్ధశతకం సాధించలేకపోయాడు. జట్టులోని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టీ20 శైలిలో బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించారు. అయితే ప్రతి బ్యాట్స్మెన్ దాడి చేసే మనస్తత్వంతో వచ్చి వికెట్లు కోల్పోయారు. అయినా కూడా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లలో స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ టీమిండియా తొలి ఇన్నింగ్స్లలో చేసిన తప్పులను సరిదిద్దుకోవటానికి బదులుగా రెండో ఇన్నింగ్స్లలో మరింత దారుణంగా చతికిల పడింది. ఇక రిషబ్ పంత్ కూడా వెంటనే వెనుదిరగటం, ధ్రువ్ జురేల్ నిరాశపరచడంతో టీమిండియా ఓటమి లాంఛనమైంది.